యోగేష్ గారు నాకు బాగా తెలుసు. ఆయన వచ్చాడు, రౌండ్సేపు చూశాడు, వెళ్ళిపోయాడు. మళ్ళా ఎందుకో చివరిలో వచ్చాడు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఉండబట్టే మనం బతుకుతున్నాం, మన కళలు బతుకుతున్నాయి, మన ఆట బతుకుతుంది. పిల్లల్ని పట్టించుకుంటున్నారు సార్. కంప్యూటర్ చేతిలో పట్టు, ప్రపంచమే కనబడుతుంది, ఇంగ్లీషుకు పదునే బెట్టు, విశ్వమంతా వినిపిస్తుంది అని మేము పాటలు పాడుతున్నాం. నిజంగా అది కావాలని. మన భాష తెలుగు, మన ఆశ తెలుగు, మన శ్వాస తెలుగు, మన నీతి తెలుగు, మన జాతి తెలుగు, మన నీరు తెలుగు, మన పేరు తెలుగు, మన ఊరు తెలుగు. తెలుగే పలకని తెలుగోడు మనిషే కాదు, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. లేదు కదా, మన ఆట లేదు కదా. అందుకని ఈరోజు ఈ తెలుగుని, సంస్కృతిని, ఈ పాటని, ఈ సంస్కృతాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఈరోజు మనకు పిజ్జాలే మిగిలిపోతాయి, మన బర్గర్లే మిగిలిపోతాయి, మన పొట్టలే పెరిగిపోతాయి.